నీకు అప్పటి నుంచి ఫోన్ ఎప్పుడు వచ్చా నేను వేస్తున్నా పంపిస్తున్నా నెట్ వస్తలేదు. నేను అయినా కూడా మీకు క్షమాపణ చెప్తాను, నాకు సంబంధం లేకపోయినా. అయినా కూడా రమేష్ నేను ఎవరికి వెళ్ళాను ఫోన్ కూడా జగన్ గారికి ఇబ్బంది వచ్చేస్తుంది, జగన్ గారిని అప్రస్తుతం ఎవరిని ఎక్కడ కూడా వారంటీ ఏం లేదు. ఎఫ్ఐఆర్ సమాచారం ఇచ్చేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్, 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299 61 సబ్సెక్షన్ 1, బిఎన్ఎస్ 67, ఐటీఏ 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత ఎస్సీ ఎస్టీ పీసీ యాక్ట్, ఇవి ఈ పీసీఏ అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ లో పెట్టడం జరిగింది. రండి సార్ సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ మాత్రం చూపెట్టారు, నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? నాకు తెలియదు గొడవ. ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏం తెలియదు. పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీటిది కాదు, వీటి చాలా మర్యాదగానే ఉంటుంది. పోలీస్ రాజ్యం 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించాలి. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన ఎక్కడ సాక్షికి సంబంధం అపవాదులు అట్టగట్టి కేవలం కొంతమంది వాస్తవాన్ని పూర్తిగా మీరు కోఆపరేట్ చేయాలి సార్, మీరు కోఆపరేట్ చేయాలి. నీకు అప్పటి నుంచి ఫోన్ ఎప్పుడు వచ్చా నేను వేస్తున్నా పంపిస్తున్నా నెట్ వస్తలేదు. నేను అయినా కూడా మీకు క్షమాపణ చెప్తాను, నాకు సంబంధం లేకపోయినా. అయినా కూడా రమేష్ నేను ఎవరికి వెళ్ళాను ఫోన్ కూడా జగన్ గారికి ఇబ్బంది వచ్చేస్తుంది, జగన్ గారిని అప్రస్తుతం ఎవరిని ఎక్కడ కూడా వారంటీ ఏం లేదు. ఎఫ్ఐఆర్ సమాచారం ఇచ్చేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్, 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299 61 సబ్సెక్షన్ 1, బిఎన్ఎస్ 67, ఐటీఏ 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత ఎస్సీ ఎస్టీ పీసీ యాక్ట్, ఇవి ఈ పీసీఏ అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ లో పెట్టడం జరిగింది. రండి సార్ సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ మాత్రం చూపెట్టారు, నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? నాకు తెలియదు గొడవ. ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏం తెలియదు. పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీటిది కాదు, వీటి చాలా మర్యాదగానే ఉంటుంది. పోలీస్ రాజ్యం 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించాలి. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన ఎక్కడ సాక్షికి సంబంధం అపవాదులు అట్టగట్టి కేవలం కొంతమంది వాస్తవాన్ని పూర్తిగా మీరు కోఆపరేట్ చేయాలి సార్, మీరు కోఆపరేట్ చేయాలి. మీరు కోఆపరేట్ చేయాలి. ప్లీజ్ ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.